హాయ్ మై డియర్ స్టూడెంట్స్. మరి ఈ వీడియో చూస్తున్న వారందరికీ ముఖ్య గమనిక. ఎంతమందికైతే ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తుందో సో వాళ్ళు చూడటంతో పాటు ఎవరైతే ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనే సబ్జెక్ట్ని సెమిస్టర్ ఎగ్జామ్స్కి, మిడ్ ఎగ్జామ్స్కి, రెగ్యులర్ ఎగ్జామ్స్ అండ్ సప్లీ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు. సో ఇలా మీరు చేయడం ద్వారా వాళ్ళకి ఉన్న ఇంజనీరింగ్ డ్రాయింగ్ మీద ఉన్న ఆ భయాన్ని తీసివేసిన వాళ్ళు అవుతారు. ఓకే, ఇది మాత్రం మీరు మర్చిపోవద్దు. మరి మనం ఆల్రెడీ ప్రీవియస్గా కొన్ని క్వశ్చన్లు ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ చేసుకుంటున్నామండి. మరి ఇది కూడా పీవైక్యూస్ నుంచి, అంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్, ఎక్కువగా సిఎంఈ డిపార్ట్మెంట్ వాళ్ళని, ఈసీ డిపార్ట్మెంట్ వాళ్ళని టార్గెట్ చేసి ఇచ్చే క్వశ్చన్. సో దీన్ని ఏ విధంగా డ్రా చేయాలనేది మరి ఈ వీడియోలో చూద్దాము. ఓకే, మరి ఈ వీడియోకి వచ్చినట్లయితే ఈ క్వశ్చన్లో ఎక్స్ డైరెక్షన్ ఇలా ఇచ్చాడండి. మీరు ఎగ్జామ్ హాల్లో ఉంటారు. మీరు ఎగ్జామ్ హాల్ ఉన్నప్పుడు మీ దగ్గర ఈ విధంగా ఒక పెన్సిల్ ఉంటుంది. సో పెన్సిల్ని మీరు ఎక్స్ డైరెక్షన్ మీద ప్లేస్ చేసుకుని ఇటువైపు ఉన్నదంతా కూడా రైట్ సైడ్ అని, ఇటువైపు ఉన్నదంతా కూడా లెఫ్ట్ సైడ్ అని మీరు ఇమాజిన్ చేసుకుంటే ఇది రైట్ హ్యాండ్. మీరు ఇక్కడ నుంచున్నారు, మీకు ఇటువైపు అంతా కూడా రైట్ హ్యాండ్, ఇటువైపు ఉన్నదంతా కూడా లెఫ్ట్ హ్యాండ్. అంటే ఇప్పుడు అబ్జర్వర్ చూడగలిగితే ఏ సైడ్ చూడగలుగుతాడంటే అండి లెఫ్ట్ సైడ్ చూస్తాడు. సో లెఫ్ట్ సైడ్ చూస్తాడు కాబట్టి మనం ఎక్కడ డ్రా చేస్తామంటే రైట్లో డ్రా చేసుకుంటాం. లెఫ్ట్ సైడ్ చూస్తున్నాడు కాబట్టి రైట్లో డ్రా చేసుకుంటాము. అప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ ఫ్రంట్ వ్యూ అవుతుంది, ఇక్కడ వచ్చేది ఏంటంటే టాప్ వ్యూ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అనేది మనం డ్రా చేస్తాం అనమాట. ఓకే, మరి వ్యూస్ డ్రా చేసే ముందుగా, అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని 2Dలో మనం రిప్రజెంట్ చేసే ముందుగా దాని 3 పారామీటర్స్, లెంత్ ఎంత, బ్రెడ్త్ ఎంత, హైట్ ఎంత అనేది మనం చెక్ చేసుకోవాలి. ముందుగా లెంత్ చూసినట్లయితే 25 + 25 ఇక్కడ ఇవ్వలేదండి. సో ఓవరాల్గా 75 ఇచ్చాడు. 25 + 25 50, 50 + 25 75 అవుతుంది. సో లెంత్ 75 అవుతుంది. మరి విడ్త్ చూసుకుంటే 50 mm అండి. విడ్త్ 50 mm డైరెక్ట్గా ఇస్తాడు. ఓవరాల్ హైట్ కనుక మనము అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 12 mm ఇచ్చాడు, అంటే ఈ బేస్ ప్లేట్. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 25 ఇచ్చాడు. అంటే ఓవరాల్గా మనం మాట్లాడితే లెంత్ ఎంత మాట్లాడదామంటే అండి 12 mm + 25 అంటే 37 అనేది మనం ఓవరాల్ హైట్గా తీసుకుంటాం అనమాట. ఓకే, ముందుగా మనం ఫ్రంట్ వ్యూ డ్రా చేద్దాము. మరి ఫ్రంట్ వ్యూలో ఏం కనబడుతుంది అని మనం చూసుకున్నట్లయితే సో మనకు కనిపించేది ఈ 25, ఈ 25, ఈ 25తో మనకి 3 బాక్సెస్ కనబడతాయి. సో అండ్ అట్ ది సేమ్ టైం మనకి ఈ పైన ఉన్న ఈ పోర్షన్ ఏదైతే ఉందో, ఈ బాక్స్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి ఫ్రంట్ వ్యూలో కనిపించడం జరుగుతుంది అనమాట. సో దాన్ని మనము సో ఇటువైపు నుంచి స్టార్ట్ చేసుకోవాలి, లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. దాన్ని ఎలా డ్రా చేయాలో చూద్దాం. ముందుగా ఓవరాల్గా 75 mm ఇచ్చాడు బేస్. సో 75 mm మనము తీసుకుందాము. అది తీసుకునే ముందుగా ఫస్ట్ 10 mm గ్యాప్ తీసుకుంటాము, 10 mm హైట్ పెడతాము. హైట్ పెట్టిన తర్వాత ఓవరాల్ లెంత్ ఎంత ఇచ్చాడండి మనకి 75 mm ఇచ్చాడు కాబట్టి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 75తో ఒక లెంత్ అనేది నేను డ్రా చేసుకుంటున్నాను. 75 mm యూస్ చేసి లైన్ డ్రా చేశానండి, బేస్ ప్లేట్ డ్రా చేశాను. మరి ఈ హైట్ ఏదైతే ఉందో ఈ హైట్ మనకి ఎక్కడ ఇచ్చాడంటే అండి ఈ చివరి కార్నర్లో ఇచ్చాడు 12 mm. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎంత అండి 12 mm. ఓకే, పైకి ఇక్కడ 12 mm ఇచ్చాడు. అండ్ అగైన్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కూడా ఎంత పెట్టుకోవాలండి 12 mm పెట్టుకున్నాను. అండ్ ఈ పాయింట్ రెండింటిని కూడా జాయిన్ చేశాను. సో ఈ విధంగా నాకు 75 తోటేమో లెంత్ డ్రా చేశాను, అంటే 12 mmతో హైట్ డ్రా చేసుకున్నాను. మరి ఇక్కడ 3 బాక్సెస్ కనబడుతున్నాయి కదా, 1, 2, 3. సో ఆ 3 బాక్సెస్ ఎలాగా లెంత్ ఎంత ఇచ్చాడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 25, ఇటువైపు 25, మిడిల్లో 25. సో దాన్ని మనం అదే మార్చేసుకుందాం. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 25 ఇచ్చాడు. నెక్స్ట్ అగైన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 25 ఇచ్చాడు. రిమైనింగ్ ఎంతండి 25 mm. సో ఈ విధంగా మనకి 25 mm 25 mmతో 3 బాక్సెస్ కనబడుతున్నాయి. ఆ 3 బాక్స్ డ్రా చేసాము. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫ్రంట్ వ్యూలో ఇది కనబడుతుంది, కానీ మనకి ఈ డిస్టెన్స్ అనేది ఫ్రంట్ వ్యూలో చూసినప్పుడు కనిపించదండి. ఎందుకంటే మనం ఎలా ఇమాజిన్ చేసుకోవాలంటే ఇది మనకంటే 3 times పెద్దది. అండ్ అట్ ది సేమ్ టైం దూరం నుంచి చూస్తున్నాం అనుకోండి,
అప్పుడు మనకి ఇది ఎలా కనబడుతుంది, ఈ బాక్స్ ఏదైతే ఉందో అది ఈ చివరికి వచ్చినట్టుగా కనబడుతుంది, అంటే ఇక్కడ ఉన్నట్టుగా కనబడుతుంది. సో ఇక్కడ నుంచి మనకి పైకి ఎంత ఇచ్చాడంటే 25 mm ఇచ్చాడు. మరి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఇచ్చాడంటే ఓవరాల్గా 75లో ఇక్కడ 20 mm పోయింది. అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉన్నట్టండి, 50 mm ఉన్నట్టు అనమాట. సో మనం అది చూసుకున్నట్లయితే పైకి 25 ఇచ్చాడు, 25 డ్రా చేద్దాము. ఓకే, 25 mm ఇచ్చాడు కాబట్టి పైకి 25 mm డ్రా చేశాను. మళ్ళీ అగైన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఇచ్చాడంటే ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు కానీ మిడిల్లో మెన్షన్ చేశాడు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఇచ్చాడంటే అండి ఇక్కడ ఏమి ఇవ్వలేదు కానీ అండి ఈ మిడిల్లో ఇచ్చాడు కాబట్టి 20 mm డ్రా చేసుకుంటాను. సో ఇక్కడ ఎంత డ్రా చేయాలండి, 20 mm డ్రా చేస్తాను. అండ్ మరి మనకి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎంతో తెలియాలి. ఓవరాల్గా ఇక్కడ 75, 75లో 20 తీసేస్తే అప్పుడు ఎంత ఉంటుంది, 50 mm ఉంటుంది అనమాట. అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎంత ఉంటుందంటే 50 mm ఉంటుంది. 50 mm మార్క్ చేసుకుందాం. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఆల్రెడీ 50 mm కాబట్టి సో అది డైరెక్ట్గా అక్కడికి వస్తుందంటే అండి దీనికి నేరుగా వస్తుంది. సో 50 mm డ్రా చేసుకుందాము. 75లో 20 పోతే 75లో 20 పోతే ఎంత ఉంటుందండి, సో ఇక్కడ నుంచి 20 mm మార్క్ చేసుకుంటున్నాను నేను, 55 ఉంటుంది. సో 20 పోయింది, మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే అండి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు నేను జాయిన్ చేసుకుంటాను. సో ఫ్రంట్ ఎలా డ్రా చేస్తాను ఒకసారి చూడండి. మరలా అగైన్ మనకి ఇక్కడ ఇచ్చింది ఎంత అండి, 20 mm గ్యాప్ ఇచ్చాడు. ఓవరాల్గా 75, 75లో 20 పోయింది అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎంత ఉంటుంది, 55 ఉంటుంది. ఆ 55 డ్రా చేస్తాం. ఫ్రంట్ అయిపోయిందండి. మరి ఇప్పుడు ప్రొజెక్షన్ తీసుకొద్దాం. వెర్టికల్ లైన్స్ ఎన్ని ఉన్నాయి, ఫస్ట్ వన్, సెకండ్, థర్డ్, ఫోర్త్. సో ఈ 4 లైన్ నుంచి ప్రొజెక్షన్ లైన్ తెచ్చుకుంటాము. ఇది కూడా మనం తెచ్చుకుందాం ఎందుకన్నా మనకి మంచిది. సో తీసుకొద్దామండి. ఇక్కడ ఉన్న ఈ 4 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ 4 పాయింట్స్ నుంచి కూడా నేను ఏం చేస్తానంటే అండి ప్రొజెక్షన్స్ కింద తెచ్చుకుంటున్నాను లైట్గా. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇక్కడ నుంచి అండ్ తర్వాత 50 mm మార్క్ చేసుకున్నాం కదండి, 55 ఇక్కడ నుంచి తర్వాత ఈ పాయింట్ నుంచి అండ్ అట్ ది సేమ్ టైం లాస్ట్ నుంచి కూడా నేను ప్రొజెక్షన్ లైన్ తెచ్చేసుకున్నాను అనమాట. సో ఓకే, ఈ విధంగా ప్రొజెక్షన్ లైన్ తెచ్చుకున్నానండి. తెచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పైన ఎంత అయితే గ్యాప్ ఇచ్చామో బాటమ్ కూడా అంతే గ్యాప్ ఇస్తాం. పైన 10 mm గ్యాప్ ఇచ్చాం కాబట్టి బాటమ్ కూడా 10 mm గ్యాప్ ఇచ్చి నేను ఏం చెప్పాను, ఫ్రంట్ బేస్ ఎంత ఉంటే టాప్ బేస్ కూడా అంతే డ్రా చేసుకున్నాను. సో టాప్ బేస్ కూడా 75 కాబట్టి ఫ్రంట్ బేస్ 75 కాబట్టి టాప్ బేస్ కూడా ఎంత డ్రా చేయాలండి, 75 డ్రా చేసుకున్నాను. ఓకే, 75తో డ్రా చేశాను. మరి ఇక్కడ మనం చూసినప్పుడు టాప్లో మనకు కనిపించేది ఏంటి, లెంత్ కనబడుతుంది, విడ్త్ కనబడుతుంది. లెంత్ ఆల్రెడీ 75 డ్రా చేశాను. మరి విడ్త్ ఎంత ఉందండి, 50 ఉంది. దాంతోపాటుగా మనకి టాప్లో కనిపించే ఈ టాప్లో ఏమి కనబడుతుందంటే ఇదిగోండి నేను ఏవైతే డాటర్ లైన్స్ పెట్టానో మనకి నిచ్చిన వేసుకుని పైకి చూసినప్పుడు మనకి ఇదే కదండి కనిపించేది, ఈ పోర్షనే కదా కనబడుతుంది. ఆ పోర్షన్ డ్రా చేసుకుందాం. సో ముందుగా విడ్త్ ఎంత డ్రా చేయాలి, 50 mm. 50 mm డ్రా చేస్తున్నాను. ఓకే, 50 mm డ్రా చేస్తున్నానండి. ఇదిగోండి 50 mm అండ్ ఇది 75 అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇక్కడ ఎంత అండి 50 mm డ్రా చేశాను. ఓకే, సో టాప్ వ్యూ చూసినప్పుడు మనకి ముందు ఒక బాక్స్ డ్రా చేసుకున్నాను, రెక్టాంగిల్ బాక్స్. దాంట్లో ప్రొఫైల్ డ్రా చేద్దాము. అందులో ప్రొఫైల్ డ్రా చేసుకున్నాము. ఇప్పుడు ప్రొఫైల్ డ్రా చేయాలంటే మనకి టాప్ వ్యూలో చూసినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఇచ్చాడండి, 20 mm. ఈ కార్నర్ పాయింట్ ఏదైతే ఉందో అది ఇదే కదండి కార్నర్ పాయింట్. సో ఇక్కడ నుంచి ఆల్రెడీ 20 mm మనం మార్క్ చేసుకున్నాం, పైన పెట్టుకున్నాము. సో దాని ప్రొజెక్షన్ కూడా తెచ్చేసుకుందాం. ఇదిగోండి అది 20 mm పాయింట్. ఇది ఈ ప్రొజెక్షన్ కూడా మీరు తెచ్చుకుంటే అది ఎలా ఉంటుందంటే ఎగ్జాక్ట్గా 20 mm ఉంటుంది. ఇదిగోండి ఒకసారి చెక్ చేసుకుంటే 20 mm. సో ఇక్కడ కూడా ఎంత పెట్టాలి, 20 mm పెట్టేసాం ఆల్రెడీ. మరి దీని యొక్క విడ్త్ చూసుకుంటే ఎంతండి, ఇది 20 mm, ఇది ఎంత 25. సో కాబట్టి ఇక్కడ మనం ఎంత పెడతామంటే అండి 25 అనేది మార్క్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి 25, ఇది 20 mm. సో ఈ విధంగా మనకి టాప్ వ్యూ చూసినప్పుడు మనకు కనిపించేది ఏంటంటే అండి
ఇదిగోండి ఒక బాక్స్ కనిపించింది. అండ్ నెక్స్ట్ అట్ ది సేమ్ టైము ఈ లెంత్ అంతా కూడా మనకి సో ఈ బాక్స్ అంతా కూడా ఏమవుతుందంటే అండి పైకి వచ్చినట్టుగా కనబడుతుంది అనమాట. సో ఇలా ఉన్న ఈ ఇంక్లైన్‌గా ఉన్న బాక్స్ ఇలా పైకి వచ్చినట్టుగా కనబడుతుంది. సో ఈ డిస్టెన్స్ ఎంతంటే ఓవరాల్‌గా ఆల్రెడీ మనం 50 పెట్టాం. సో ఇక్కడ 50 ఏదైతే మార్క్ చేసామో ఆ 50 వరకు మనం డైరెక్ట్‌గా తీసుకెళ్ళిపోతే మనకి టాప్ ఇలా కనిపించేది ఏంటంటే అండి ఈ పోర్షన్ కనబడుతుందనమాట. సో ఇదిగోండి మనకు కనిపించే బాక్స్ ఫస్ట్ బాక్స్ అండ్ సెకండ్ బాక్స్. ఓకే అండి. మరి దీంతో పాటుగా మనకి ఈ షేప్ కనబడుతుంది. ఈ షేప్ యొక్క మనకి ఎంత విడ్త్ ఇచ్చాడంటే 12 విడ్త్ అనేది కట్ అవుతుందనమాట. అంటే ఏ పాయింట్ నుంచి ఈ పాయింట్ నుంచి. అది ఈ పాయింటే కదండీ! ఎగ్జాక్ట్‌గా మనం చూసుకుంటే 25 గ్యాప్ ఇచ్చాము. 25 నుంచి పైకి ఎంత డ్రా చేయాలి? లోపలికి ఎంత డ్రా చేయాలండి? 12 సో ఇదంతా 25, 12. సో అదే డ్రా చేద్దాం మనం. ఇప్పుడు ఏం చేద్దామంటే అండి ఇక్కడ ఓకే అండి. సో ఇక్కడ 25 కాబట్టి ఆల్రెడీ ఇదిగోండి 25 మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత లోపలికి ఎంత ఇచ్చాడండి? 12 సో ఆ 12 నేను లోపలికి డ్రా చేస్తున్నాను. ఇక్కడ 12 సో మరలా అగైన్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఎంత పెట్టాలండి? 25 పెట్టాలి. ఎందుకంటే ఇది 25 కదా! ఇది 25 కాబట్టి 25 పెట్టాను. ఓకే. నెక్స్ట్ వన్. సో లోపలికి ఎంతండి? 12 సో ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకి పైనుంచి చూసినప్పుడు సి షేప్ కనబడుతుంది. మరి సి షేప్ ఎక్కడ కనబడుతుంది సార్ అని అంటే మనకి ఇక్కడ బాక్స్‌లో ఏమీ లేదు కాబట్టి ఈ లైన్ మనం ఏం చేస్తామంటే అండి ఎరేజ్ చేసుకుంటాం. ఓకే. ఈ విధంగా చేసుకుంటే మనకి టాప్ వ్యూలో ఏవైతే పోర్షన్ కనబడుతుందో ఫస్ట్ బాక్సు, సెకండ్ బాక్సు, తర్వాత ఈ షేప్ ఏదైతే ఉందో ఆ షేప్ అంతా కూడా మనం డ్రా చేసుకున్నాం. మరి ఇప్పుడు సైడ్ వ్యూ డ్రా చేయాలండి. సైడ్ వ్యూ డ్రా చేయాలంటే ఏం చేయాలి? ఎక్స్ డాష్, వై డాష్ ఎక్కడైతే మీట్ అయినాయో అక్కడ మనం 45 డిగ్రీస్ పెట్టుకుంటాం. ఈ ఆరిజిన్ పాయింట్ నుంచి. ఓకే. సో రొటేటర్ తీసుకుని ఇటువైపు నుంచి 45 డిగ్రీస్ పెట్టుకుంటామండి. 40కి 50కి మధ్యలో పెట్టాలి. మనం చేసే మిస్టేక్స్ కూడా చెప్పాము ఆల్రెడీ నేను. సో 30కి 40కి మధ్యలో పెట్టేస్తే 45 అనుకుంటారు. 40కి 50కి మధ్యలో ప్లేస్ చేయాలి. ఈ మధ్యలో ప్లేస్ చేసిన తర్వాత ఆ 45 డిగ్రీస్ లైన్ ఏదైతే ఉందో మనం ఒక ఇంక్లైన్‌గా ఒక లైన్ డ్రా చేసుకుంటాము. డ్రా చేసుకున్న తర్వాత హారిజాంటల్ లైన్స్ ఎన్నైతే ఉన్నాయో చూడండి. టాప్ వ్యూలో ఫస్ట్ వన్, సెకండ్, థర్డ్, ఫోర్త్. సో ఈ 4 లైన్స్ నుంచి మనము హారిజాంటల్ లైన్స్ ప్రొజెక్షన్ తీసుకెళ్దాం. ఫస్ట్ వన్, సెకండ్, థర్డ్, దిస్ ఈజ్ ఫోర్త్. సో 4 పాయింట్స్ నుంచి తీసుకెళ్ళాము. వీటిని వెర్టికల్‌గా పైకి తీసుకెళ్ళిపోదాం. ఇలా ఫిక్స్ చేసుకోవడం కూడా మీరు నేర్చుకోవాలి ఎక్కువగాని. డ్రాఫ్టర్ ఫిక్స్ చేసుకోవడం, స్కేల్ ఫిక్స్ చేసుకోవడం నేర్చుకుంటే సో మీకు 100కి 100 వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మ్యాక్సిమమ్ మనం స్ట్రైట్ లైన్స్ అవి డ్రా చేయకే మనకి మార్క్స్ అవి ఎక్కువ పోతుంటాయండి. సో సైడ్ వ్యూ కోసము టాప్ నుంచి ప్రొజెక్షన్ తీసుకెళ్ళిపోయాను. మరి ఫ్రంట్ వ్యూలో ఎన్ని అయితే హారిజాంటల్ లైన్స్ ఉన్నాయి? ఫస్ట్ వన్, సెకండ్, థర్డ్. సో ఆ 3 లైన్స్ నుంచి కూడా నేను హారిజాంటల్ లైన్స్ తీసుకెళ్ళిపోతున్నాను. ప్రొజెక్షన్స్ ఫస్ట్ వన్, సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్. సో ఇలా మనం తీసుకెళ్ళిపోయాము. తీసుకెళ్ళిపోయిన తర్వాత మనం సైడ్ వ్యూ చూస్తే సైడ్ వ్యూలో మనకు కనిపించేది ఏంటండి? సైడ్ వ్యూలో మనకు కనిపించేది ఏదైతే ఉందో ఈ బాక్స్ బాటమ్ ఉన్న బాక్స్ కనబడుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం మనకి టాప్ వ్యూలో కనిపించిందే సైడ్ వ్యూలో కూడా కనిపించే ఛాన్స్ ఉంది. సో మనము ఏమనుకుంటాం? బేస్ ఒకటి కనబడుతుంది అండ్ ఈ వెర్టికల్‌గా ఉన్న బాక్స్ ఒకటి కనబడుతుంది అనుకుంటాం. కానీ మనకి కనిపించకుండా ఇక్కడ ఒక సో ఫ్రంట్ వ్యూలో మనకి టాప్ వ్యూలో మాత్రమే మెటీరియల్ రిమూవ్ అయినట్టుగా కనబడుతుందండి. అది ఫ్రంట్ వ్యూలో తెలీదు, సైడ్ వ్యూలో తెలీదు కాబట్టి మనం దాన్ని ఏం చేస్తామంటే అండి సైడ్ వ్యూలో డాటెడ్ లైన్స్‌తో చూపిస్తాం అనమాట. ఓకే. మనకు కనిపించేది బేస్ కనబడుతుంది వెర్టికల్ హైట్. ఈ బేస్ యొక్క లెంత్ ఎంతో చూసుకుంటే 50 ఉంది. బేస్ యొక్క హైట్ చూసుకుంటే 12 ఉంది. మీరు ఆల్రెడీ ఈ 50 మనము రివర్స్ చేసాం కాబట్టి సో ఇక్కడ నుంచి అంటే టాప్ యొక్క స్టార్టింగ్ పాయింట్, ఫ్రంట్ యొక్క స్టార్టింగ్ పాయింట్ 2 ఎక్కడైతే మీట్ అయినాయో అక్కడ నుంచి మనం చూసుకుంటే మనకి ఎంత ఉంటుందంటే అండి 50 ఉంటుంది ఎగ్జాక్ట్‌గా. ఓకే. 50 ఉంటుంది. ఓకే. ఎగ్జాక్ట్‌గా ఎంత ఉంటుందంటే అండి 50 ఉంటుంది. ఓకే. ఇక్కడ మనము ఈ హైట్ అనేది చూసుకుంటే ఎంత ఉందండి 12 ఉంది.
ఆల్రెడీ మీరు ఇక్కడ 12 mm పెట్టారు కాబట్టి ఇది కూడా ఎంత ఉంటుందంటే 12 mm ఉంటుంది. ఈ పాయింట్ నుంచి పైకి 12 mm, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 12 mm ఉంటుంది. సో ఇక్కడ ఈ బాక్స్ మీరు డార్క్ చేసుకుంటారు ఈ విధంగా. ఓకే, బాక్స్ డార్క్ అయింది. తర్వాత హైట్ ఎంత ఉందండి? 25 mm ఉంది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఇది ఎంతండి? 25 కాబట్టి మనకి సైడ్ వ్యూ చూసినప్పుడు మనకు కనిపించేది ఏంటి? ఈ వెర్టికల్ హైట్ కనబడుతుంది కాబట్టి ఇక్కడ ఏదైతే మనం 25 పెట్టామో ఆ 25ని టిల్డ్ చేసుకుంటాం అనమాట. సో మనకి ఎలా కనబడుతుంది అంటే అండి అది, సో 25, ఇది కూడా 25 కనబడుతుంది, ఇక్కడ ఎంత కనబడుతుందండి? 25 కనబడుతుంది అనమాట. సో ఈ విధంగా సైడ్ వ్యూ చూసుకుంటే మనకు కనిపించేది కింద ఉన్న బాక్స్, పైన వెర్టికల్, పైన ఈ వెర్టికల్ హైట్ ఉన్న బాక్స్ కనబడుతుంది. సో అంతా అనుకుంటాం కానీ మనకి ఇక్కడ మెటీరియల్ రిమూవ్ అయిపోయింది కదండి. ఆ మెటీరియల్ రిమూవ్ అయిపోయిందని మనం ఎలా చూపించాలంటే, ఇక్కడ ఏదైతే సి షేప్ పెట్టామో మనము ఆ సి షేప్ని మనం ప్రొజెక్షన్ తీసుకుంటూ వెళ్ళాం కదండి. ఇక్కడ మనం ఏం చేయాలంటే డాటర్ లైన్స్ పెట్టుకోవాలి. సో ఈ ఏరియాలో మనం డాటర్ లైన్స్ అనేది పెట్టుకుంటాం అనమాట. సో అలా పెట్టుకుంటే మనకు అక్కడ ఏమవుతుందంటే అండి, మెటీరియల్ రిమూవ్ అవుతున్నట్టుగా, సైడ్ వ్యూలో మెటీరియల్ రిమూవ్ అవుతున్నట్టుగా మనము ఇక్కడ చూపించినట్లు అవుతుంది అనమాట. సో మనకి మెయిన్గా ఇదండి. మరి ఇప్పుడు దీన్ని డైమెన్షనింగ్ ఇద్దాము. డైమెన్షనింగ్ ఇచ్చేటప్పుడు ఫ్రంట్ వ్యూ బేస్ ఇచ్చుకుందాము. ఫ్రంట్ వ్యూ బేస్ ఇద్దాము. సో ఇక్కడ నుంచి ఎక్కువ వరకు ఎంత అండి? 25. ఓకే, మనం చూసుకుంటే ఇక్కడ 25 mm, ఇది 25, 25 mm ఇస్తాము. సో ఫ్రంట్ వ్యూ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఫ్రంట్ వ్యూ రాస్తాము. సో టాప్ వ్యూ చూసినప్పుడు టాప్ వ్యూకి వచ్చేటప్పుడు ఏం చేస్తామంటే అండి మనము, సో టాప్ వ్యూ చూసినా మనకు కనిపించేది ఏంటి? ఇక్కడ 25 కదా, ఓవరాల్గా 50లో ఇది 25 మార్క్ చేసుకుంటాము, ఇక్కడ 25 మార్క్ చేసుకుంటాము. సో 25 కింద ఇచ్చుకుంటాం అనమాట. ఓకే, ఇది 25 అవుతుంది, ఇది 25 అవుతుంది. టాప్ వ్యూ అని ఇక్కడ నేమింగ్ ఇచ్చుకుంటాము. మరి ఇక్కడ ఇది సైడ్ వ్యూ మనము హైట్ ఇచ్చుకుంటాము. సైడ్ వ్యూ చూసినప్పుడు మనకి ఏమేమి కనబడుతుంది? ఇక్కడ 12 mm, ఇక్కడ 25 కాబట్టి 37 ఇచ్చుకుంటాం. mm 25 ఇచ్చుకుంటాము. ఇది రైట్ సైడ్ ఉంది కాబట్టి మనం చూసేది ఏంటి? లెఫ్ట్ సైడ్ వ్యూ, LSV అని రాసుకుంటాం. ఓకే, సో ఈ విధంగా మనము డ్రా చేసుకుని ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ మాత్రమే డార్క్ చేసుకుని మిగిలినవన్నిటిని కూడా మనము లైట్గా కన్స్ట్రక్షన్ చేసుకుంటే మనకి ఫుల్ మార్క్స్ అనేవి పడే ఛాన్సెస్ ఉంటాయండి. సో నేను ఇక్కడ మీకు ఏ ఏరియాలో అయితే చూడండి లైట్గా డ్రా చేశానో అక్కడ మీరు లైట్గా డ్రా చేసుకోవాలి. డార్క్ చేయాల్సిన ఏరియాలో మీరు డార్క్ చేయాలి. ఓకే, సో ఇది ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటే మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు. అందరికీ కూడా ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ మీద ఉన్న భయం ఏదైతే ఉందో దాన్ని దూరం చేయడానికి మేము చేసే ఈ చిన్న ప్రయత్నంలో మీరు కూడా షేర్ చేసి మీ యొక్క సహాయాన్ని మీ ఫ్రెండ్స్కి అందించగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.